మేడం చెప్పు ప్రశాంత్. అది ఏంటి లీవ్ కావాలా? కాదు. నాకు ఇదొకసారి చూడండి. ఏంటిదిది? ఇయర్ పియర్సింగా? నీకుంది కదా ఆల్రెడీ. నాకిది చిన్నప్పటి నుంచి ఉంది మ్యామ్. మరి ఇప్పుడేంది? ఇది కార్టిలేజ్ అని ఇక్కడ యేసుకుంటారు కదా! అచ్చా! కార్టిలేజ్ పియర్సింగా? మొన్న గణేష్‌కి చెప్పినా కదా ఆల్రెడీ వద్దని. ఇది ప్రెజెంట్ ట్రెండింగ్ నడుస్తుంది మ్యామ్ ఇది. చెప్తే వినరు కదా మీరసలు. సరే ఓకే. సరే ఏదో ర్యాండమ్‌గా ఏదో షాప్‌లోకెళ్ళి పియర్స్ చేసుకుంటున్నావా అనేది కాదు. ఓకే. ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. దాన్ని ప్రాపర్‌గా చూసుకొని పియర్సింగ్ చేయించుకోవాలి. ఓకే. నువ్వు పియర్సింగ్ చేసే అతను ఒక ప్రొఫెషనలా కాదా? పియర్సింగ్ చేసే ఏరియా అనేది హైజీనిక్‌గా ఉందా లేదా? అండ్ ప్రొసీజర్‌కి ముందు ఫ్రెష్ గ్లౌస్ వేసుకుంటున్నాడా లేదా? అండ్ ఆల్వేస్ కార్టిలేజ్ పియర్సింగ్, నీడిల్ పియర్సింగ్ ప్రిఫర్ చేయండి. గన్ షాట్ కన్నా గూడా. ఎందుకంటే గన్ షాట్ వల్ల బ్లంట్ ట్రామా అవుతదనమాట కార్టిలేజ్ మీద. విచ్ లీడ్స్ టు వెరీ బ్యాడ్ సీరియస్ ఇన్ఫెక్షన్ అండ్ విచ్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. అండ్ యూజ్ చేసే మెటీరియల్ గూడా గోల్డ్ గానీ, టైటానియం గానీ యూజ్ చేయండి. చీప్ మెటల్స్ అట్లా ఆర్టిఫిషియల్ మెథడ్స్ అట్లాంటివి అవాయిడ్ చేయండి. ఓకే. ఇన్ కేస్ మీకు గనక ఏమన్నా డయాబెటీస్ గానీ, ఏమన్నా బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారా? ఆర్ ఎల్స్ ఏమన్నా స్కార్ ఫార్మింగ్ టెండెన్సీస్ ఏమైనా ఉన్నాయి అంటే బెటర్ రీథింక్. ఓకే. అండ్ ఆఫ్టర్ కేర్ గూడా ఇంపార్టెంట్. ఎవ్రీడే రెగ్యులర్‌గా క్లీన్ జేసుకోవాలి. అండ్ పియర్సింగ్ సైడ్ పడుకోవడం అవాయిడ్ చేయాలి. అండ్ స్విమ్మింగ్ అవాయిడ్ చేయాలి. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఈస్ ఎనీ రెడ్‌నెస్ ఆర్ స్వెల్లింగ్ ఆర్ ఎనీ పస్ డిశ్చార్జ్ ఉంది అంటే మీకు దగ్గరలో ఉన్న ఈఎన్‌టీ డాక్టర్‌ని వెంటనే సంప్రదించాలి.